Dr. Lakshmi Suchitra, General and Laparoscopic Surgeon from Sankhya Hospitals. మనం లాస్ట్ వీడియోలో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో అన్న వాటి గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అన్నది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎవరిలో వస్తుంది, వీళ్ళల్లోనే వస్తుందా, వీళ్ళల్లో రాదా, ఈ కారణం చేత వస్తుంది, ఈ కారణం చేత రాదు అన్నది స్పెసిఫిక్గా అలాంటివి ఏమీ లేవు. ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం. సో ఇప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేంటి అంటే, దేని వల్ల ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. పర్సనల్ హిస్టరీ అంటే ఒక సైడ్, సపోజ్ ఎవరికన్నా ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంకొక సైడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఒవేరియన్ క్యాన్సర్స్ అంటే ఒకే పర్సన్లో ఒవేరియన్ క్యాన్సర్ కానీ, అంటే అండాశయంలో ఒకవేళ క్యాన్సర్ కానీ, లేదా గర్భసంచిలో క్యాన్సర్ కానీ, యూటరైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్, సో ఇలాంటి క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే పీరియడ్స్కి సంబంధించి. ఇదేంటంటే ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్. ఇది అంటే ఏంటంటే ఎర్లీ మెనార్కీ అంటే 12 ఏళ్ళ కన్నా ముందే ఎవరికైతే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళు, తర్వాత ఎవరికైతే 55 ఇయర్స్ వరకు పీరియడ్స్ ఉండి 55 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మెనోపాజ్ వస్తుందో వాళ్ళు అనమాట. సో ఈ రెండు ఏజ్ గ్రూప్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ ఏజ్ గ్రూప్స్లో అంటే తొందరగా పీరియడ్స్ రావడం, లేట్గా పీరియడ్స్ ఎండ్ అవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇయర్స్ వాళ్ళు ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారనమాట. సో ఎక్కువ మనం ఈ హార్మోన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు, లేదా ఏజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది 30 ఇయర్స్ తర్వాత వస్తే వీళ్ళు కొంచెం, వీళ్ళల్లో కూడా ఎక్కువ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వస్తే, బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ కాలం ఇచ్చిన వాళ్ళల్లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఎక్కువ అంటే ఏంటంటే అట్లీస్ట్ 1.5 to 2 ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకునే వాళ్ళల్లో, లేదా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఇవి ఏంటంటే ప్రొలాంగ్డ్గా ఒకసారి 2 సార్లు తీసుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఏమి ఉండదు. అదే ప్రొలాంగ్డ్గా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం కానీ, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ తీసుకోవడం వల్ల కానీ, సో వీళ్ళల్లో కొంచెం రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవే కాకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే మహిళలు, తర్వాత స్మోకింగ్ చేసేవాళ్ళు, తర్వాత రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. సో రేడియేషన్ అంటే ఏదన్నా వేరే అదర్ క్యాన్సర్స్ వల్ల రేడియోథెరపీ తీసుకున్నప్పుడు, అది ఛాతీకి రేడియోథెరపీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒబెసిటీ. సో యూజువల్లీ మెనోపాజ్ తర్వాత ఎవరికైతే ఒబెసిటీ ఎక్కువగా ఉంటుందో వీళ్ళల్లో కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఎలా గుర్తిస్తాము అని అంటే, మోస్ట్ కామన్గా ఎలా ఉంటుందంటే ఛాతీలో కానీ, చంకల్లో కానీ ఏదన్నా లంప్ లాగా, అంటే ఏదన్నా స్వెల్లింగ్ లాగా ఉండడం అనమాట. సో ఈ స్వెల్లింగ్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అని అంటే నొప్పి అనేది అస్సలు ఉండదు వీటికి. సో ఎప్పుడైతే మనకి చిన్న గుండు లాగా బ్రెస్ట్లో ఏదన్నా, బ్రెస్ట్లో కానీ చంకల్లో కానీ ఎక్కడన్నా తగులుతుంది, అది నొప్పి లేదు అని అంటే మనం ఇమ్మీడియట్గా మనం దాన్ని టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకనంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే పెయిన్లెస్ లంప్ అనమాట. అంటే ఇలాంటి స్వెల్లింగ్స్కి నొప్పి అనేది ఉండదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ చిన్న స్వెల్లింగే ఉంది, అది నొప్పి కూడా లేదు, సో ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పి అలాగా ప్రొలాంగ్ చేస్తారనమాట డాక్టర్ దగ్గరికి రావడానికి. సో అలాంటి వాళ్ళల్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్రెస్ట్లో ఏ చిన్న గడ్డ వచ్చినా సో మనం దాన్ని హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో చూపించుకుని దాన్ని చెక్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ. తర్వాత ఏంటంటే ఇంకా ఈ బ్రెస్ట్లోనే స్కిన్ చేంజెస్ అనమాట. అంటే ఏంటంటే స్కిన్ ఆరెంజ్ పీల్ లాగా అయిపోవడం అనమాట. అంటే స్కిన్ కొంచెం ఎర్రగా అయ్యి, అంటే చిన్న చిన్న డాట్స్ లాగా, ఇప్పుడు మనకి ఆరెంజ్ తొక్కకి ఇలా డాట్స్ లాగా ఎలా ఉంటుందో, సో బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ కూడా అలా డాట్స్ లాగా రావడము, లేదంటే
ఎర్రగా అవ్వడము, సో ఇలాంటి చేంజెస్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే నిప్పుల్స్లో కూడా వాటరీ డిశ్చార్జ్ లాగా రావడము, లేదంటే అప్పుడప్పుడు బ్లడ్ రావడము, కొన్నిసార్లు ఏమవుతుందనంటే అంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏమవుతుందంటే నిప్పుల్ అనేది బయటకు ఉండకుండా లోపలికి వెళ్ళిపోవడము. సో ఇలాంటి దీన్ని నిప్పుల్ రిట్రాక్షన్ అంటారు అనమాట. సో ఇలాంటి చేంజెస్ ఉంటాయి అనమాట నిప్పుల్లో. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే లేటర్ స్టేజెస్లో ఏమవుతుందంటే బ్రెస్ట్లో కూడా సైజ్ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే నార్మల్ బ్రెస్ట్ కొంచెం చిన్నగా ఉండడం, ఏదైతే క్యాన్సర్ ఉన్న బ్రెస్ట్ ఉందో అది కొంచెం పెద్దగా ఉండడము, సో ఇలా సైజ్ చేంజెస్ కూడా ఉంటుంటాయి అన్నమాట. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి, వీటి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.